గుజరాత్లోని అత్యంత పవిత్రమైన ప్రథమ జ్యోతిర్లింగ క్షేత్రం గిర్ సోమనాథ్ ఆలయం శ్రావణమాస శోభతో అలరారుతోంది. శ్రావణమాసం సందర్భంగా దేశం నలుమూలల నుంచి తరలివచ్చే శివభక్తుల కోసం సోమనాథ్ టెంపుల్ ట్రస్ట్ అపూర్వమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల క్యూలైన్ల నుంచి పార్కింగ్ వరకు, ఉచిత రవాణా నుంచి ఆన్లైన్ పూజల వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించింది. సోమనాథ్ క్షేత్రంలో శ్రావణ ఉత్సవాలు, అలాగే భక్తుల సౌకర్యాలపై స్పెషల్ ఫోకస్ చూడండి. గిర్ సోమనాథ్ కోట్లాది మంది శివభక్తుల ఆరాధ్య దైవం. పవిత్రమైన శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఈ దివ్యక్షేత్రం హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో మార్మోగుతోంది. రోజు వేలాదిగా తరలివచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహక కమిటీ బహుముఖ వ్యూహంతో ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసింది. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో భక్తుల కోసం విశేష ఏర్పాట్లు చేశారు. యాత్రికుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశం నుంచి ప్రధాన ఆలయం వరకు ఉచిత టూరిజం షటిల్ ట్రైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక చైతన్యం కోసం 51 వేదికలపై ఏకకాలంలో మహామృత్యుంజయ జపం నిర్వహిస్తుండగా దూర ప్రాంత భక్తుల కోసం కేవలం రూపాయికే ఆన్లైన్ బిల్వ పూజ అవకాశం కల్పించారు. వీటితో పాటు దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి నిరంతరం పుష్టికరమైన ఆహారం మహాప్రసాదంగా అందించేందుకు ఉచిత అన్నదాన క్షేత్రాలను శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఆలయానికి కాస్త దూరంగా ఏర్పాటు చేశారు. అయితే వృద్ధులు, వికలాంగులు, అలాగే చిన్నారులు నడిచే శ్రమ లేకుండా చేసేందుకు ట్రస్ట్ వినూత్నంగా రైలు తరహా టూరిజం షటిల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగా లభించే ఈ రవాణా సదుపాయం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. శ్రావణ మాసంలో సోమనాథుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశామని, దర్శనం, పూజలు, ప్రసాదం, ఉచిత భోజనం, వసతి విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని, భక్తులందరూ సంతృప్తితో స్వామివారి ఆశీస్సులు పొందాలన్నదే తమ లక్ష్యమని ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. परम पवित्र श्रावण महीने के शुभारंभ से सोमनाथ में लोगों का एक मानव मेहरामण उमड़ रहा है। यहाँ हर राज्यों से अभी यात्री आते हैं और ये यात्रियों की इच्छा दर्शन करने की होती है, पूजा करने की होती है, ध्वजा चढ़ाने की होती है। सबके लिए यहाँ पर्याप्त बंदोबस्त है। साथ साथ ऑनलाइन बिली पूजा का जो कार्यक्रम सिर्फ 21 रुपये में लिया है, वो कार्यक्रम अंतर्गत यहाँ 1.5 लाख से ज़्यादा लोगों की पूजा की बुकिंग हो चुकी है और सारे महीने के बाद शायद ये 2.5 लाख से 3 लाख तक पहुँच जाए तो कोई आश्चर्य नहीं होगा। इसके साथ साथ हमारे वहाँ रहने की भी अच्छी सुविधा है, भोजन की भी सुविधा है और पार्किंग में एक इतना बड़ा इंतज़ाम किया गया है कि वहाँ से लोग यहाँ टूरिज्म की एक ट्रेन से आ सकते हैं, जिसे कम असुविधा हो ऐसा प्रयत्न यहाँ किया गया है और निःशुल्क भोजनालय भी चल रहा है, जिससे लोगों को बहुत ही संतोष हो रहा है। ఇక ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచేందుకు ఆలయ ప్రాంగణంలో ఏకకాలంలో 51 వేదికలపై మహామృత్యుంజయ జపం నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, హోమాల సుగంధాలు సోమనాథ్ క్షేత్రాన్ని పరమ పవిత్రంగా మారుస్తున్నాయి. విశ్వశాంతి కోసం, ఆరోగ్య సమృద్ధి కోసం సాగుతున్న ఈ జపంలో పాల్గొనేందుకు భక్తులు విశేషంగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు సుదూర ప్రాంతాల్లో ఉండి ఆలయానికి నేరుగా రాలేని భక్తుల కోసం ట్రస్టు మరో అద్భుత అవకాశాన్ని కల్పించింది. కేవలం ₹1 నామమాత్రపు రుసుముతో ఆన్లైన్ బిల్వ పూజ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే డిజిటల్ మాధ్యమం ద్వారా 1,50,000 మందికి పైగా భక్తులు ఈ పూజ కోసం నమోదు చేసుకోగా మాసాంతానికి సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
శ్రావణ మాసంలో ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, శృంగార దర్శనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, అలాగే రాబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాల్లో స్వామివారికి చేసే అలౌకిక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీనికి తోడు స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా పలువురు దాతలు స్వామివారి ప్రత్యేక పూజల కోసం ₹1,00,000 వరకు విరాళాలు అందిస్తూ తమ అనన్య భక్తిని చాటుకుంటున్నారు. ఏడాది పొడవునా సాగే ధ్వజ పూజ, పట పూజతో పాటు సోమేశ్వర పూజలు శ్రావణ మాసంలో మరింత వేడుకగా సాగుతున్నాయి. ఏర్పడిన సౌకర్యాలు, ఆధ్యాత్మిక వాతావరణం, ఆన్లైన్ సేవలు ఇవన్నీ కలిసి సోమనాథ్ క్షేత్రానికొచ్చే ప్రతి భక్తుడికి ఒక మరవలేని ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి.